హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్టోబర్ 2 రివ్యూలోకి వెళ్ళిపోతే మణికంఠ అనే ఈ మనీని మనం చివరిదాకా భరించాల్సిందే తప్పదు. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, డ్రామా అనిపిస్తుంది, సింపతి ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది, అసలు విసుగు వస్తుంది. ప్రతి చోట ఏడుపులేందో, పెడబొబ్బులేందో. మళ్ళా ఇంకొకటి, నేను స్పోర్టివ్ కాదంటాడు, నేను అలా తీసుకోలేనంటాడు, నేను మీ అందరిలా కాదంటాడు. ఇన్ని అవలక్షణాలను అతను చీఫ్గా ఎలా పనికి వస్తాడు? మరి నువ్వు చిన్నది ఏదన్నా చెప్తేనే గేమ్లో ఆడేటప్పుడు నువ్వు చిరాకు పడి నన్ను వదిలేని అంటే ఒక 6-7 ఒక 10 మందిని చీఫ్గా చేయాలంటే ఎలా చేస్తావు? కానీ బిగ్ బాస్ చీఫ్ చేస్తాడు ఇతన్ని. ఇప్పుడు కాదు, అంతా టీం వచ్చాక ఖచ్చితంగా బిగ్ బాస్ చీఫ్ని చేస్తాడు మణికంఠని. సో మణికంఠలో ఉన్న ఇంకో యాంగిల్ ఏంటంటే, మనం రోబో సినిమాలో ఆ రోబోకి రెడ్ చిప్ పెడితే సెకండ్ హాఫ్ చూస్తాం, గ్రీన్ చిప్ పెడితే ఫస్ట్ హాఫ్ చూస్తాం కదా. సో ఇతను తెలివితేటల పరంగా గ్రీన్ చిప్ పెట్టి ఆడితే సూపర్ ఉంటుంది ఆయన. కానీ ఆయన రెడ్ చిప్ పెట్టి ఆడుతున్నాడు, అదే ప్రాబ్లం. ఇతని తెలివితేటలు, షార్ప్నెస్ అన్నీ బాగున్నాయి. ఈరోజు చూడండి, ఒకనొక టైంలో మనీ డిఫెండ్ చేసుకున్నవే సూపర్ అనిపించింది అసలు యాక్చువల్గా. అటువంటి పాయింట్స్తో ముందుకెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఇతని గేమ్ ప్లే. మధ్యలో మళ్ళా తెచ్చి ఎమోషన్ జోడిస్తాడు. అర్థం చేసుకుంటారా, ప్లీజ్ రా, ఏందిరా స్వామి ప్లీజ్. ఇంకా హౌస్ మొత్తం నిన్నే అర్థం చేసుకోవాలి, ప్రతి దాంట్లో నువ్వే ఉండాలి, ప్రతి చోట నువ్వే ఉండాలి. అక్కడికి వచ్చింది అందరూ వాళ్ళ గేమ్ ప్లే వాళ్ళు అర్థం చేసుకోవడానికా, నిన్ను అర్థం చేసుకోవడానికా? వాళ్ళకి లేవా? ఎంత చిరాకు పుట్టిస్తున్నా అంటే అంత చిరాకు, ఎంత ఇరిటేషన్ అంటే అంత ఇరిటేషన్. ఇంత ఇరిటేషన్ మధ్య కూడా సో బీబీకి కావాల్సిన కంటెంట్ ఆయన ఇస్తాడు. అసలు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తాడు. ఎలానో చెప్తా చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఇక్కడ టాస్ జరుగుతుంది కదా. టాస్ జరిగేటప్పుడు సో పృథ్వీతో జరిగిన ఆర్గ్యుమెంట్లు పృథ్వీ స్ట్రక్ అయిపోతాడు ఒకసారి. అంత బాగున్నాయి అతని యొక్క ఇది. ప్రతి చోట కౌంటర్ వేస్తున్నాడు. అవునా, నాకంటే నీకు యష్మి ఎందుకు బెటర్ అనిపించిందంటే దానికి రీజన్ చెప్తా ఉంటాడు. రీజన్ చెప్తా ఉంటే నేను గేమ్స్ ఆడే కదా, అన్నీ విన్నాక పృథ్వీ ఉంటాయంటే ఓకే మీ ఇద్దరు ఈక్వల్గానే అనిపించారు నాకు, నీ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగున్నాయి, కాకపోతే విన్ అవ్వాలి కదా అన్నట్టు అంటాడు యష్మిని. నేను విన్ అయ్యా కదా లాస్ట్ టైము స్పెల్లింగ్ టాస్క్లో. మోర్ ఓవర్ ఇక్కడ టాస్క్లో విన్నర్ లూజ్ కాదు, 8 minutes టాస్క్ అంటే 8 minutes నేను ఉన్నాను. ప్రయత్నం చేయటమే బిగ్ బాస్. ప్రయత్నం చేసి ఓడిపోయినా గెలిచినా అక్కడనే విన్నర్నే అని చేసిన ఆర్గ్యుమెంట్ సూపర్. అసలు సూపర్. అక్కడ అసలు ఎవడైనా అసలు మనీ దెబ్బకి అక్కడ ఆగిపోయాడు. మీరు ఇంకా లైవ్ చూస్తే తెలిసింది, కొంచెంసేపు పాజ్ అవుతాడు పృథ్వీ. అరే ఇంద్ర స్వామి ఇప్పుడు నేనేం చేయాలరా అన్నట్టు. సో ఆల్రెడీ అంతకు ముందే వీళ్ళ నిఖిల్ క్లాన్లో ఎక్కువ గేమ్స్ గెలిచినందువల్ల నిఖిల్ టీంకి ఒక ఫేవర్ ఇస్తాడు బిగ్ బాస్. ఏది? డైరెక్ట్గా ఒకరిని చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్సు. దాంట్లో చిన్న గొడవలు అవుతాయి. సో నువ్వని మాట్లాడుకుంటారు ఎవరు, నిఖిల్ అండ్ యష్మి. సో దానివల్ల ఆమె ఏడుస్తుంది, మళ్ళీ ఆమె ఏడుస్తుందని నేను ఏడుస్తాడు. ఇదంతా బ్రెయిన్లో ఉండటం వలన ఎలాగో అక్కడ అవకాశం రాలేదు కదా. నిఖిల్ నాకు అవకాశం, అంత టీం నాకు అవకాశం ఇచ్చారు కదా, పృథ్వీకి ఇస్తారు కదా అందరు కలిసి. సో ఇప్పుడు నేను యష్మికి ఇద్దామన్న థాట్ ప్రాసెస్ అక్కడ ఖచ్చితంగా అదే, దాంట్లో నో డౌట్. ఇక్కడ యష్మినా మణికంఠని అంటే యష్మిని చూజ్ చేసుకోవటం వెనకాల రీజన్ అదే. ఇప్పుడు మనం చూసే ఆడియన్గా వీళ్ళిద్దరు చీఫ్ కంటెండర్ ఎవరిదంటే ఇద్దరు వద్దంటాం మనం. ఒకరు ఒక టైపు ఏమో మామూలుగా లేదు అసలు. ఫస్ట్ వీక్ ఇతను చేస్తే ఇతను అసలు చీఫ్గా ఏ రకంగా అర్హుడు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ యష్మికి పృథ్వీకి ఉన్న గొడవ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, చెప్తాను. అక్కడ ఏం మాట్లాడారంటే ఎవరు అర్హులు అని చెప్పేటప్పుడు యష్మి ఏమంటుందంటే, నువ్వు రేషన్ సరిగా చూసుకోవడం చేత కాదు, నీకు ఇంకోటి చేత కాదు, నువ్వు వంట రాదు, ఇవన్నీ పాయింట్ చెప్తుంది. సో అట్లా అనుకుంటే నువ్వు అసలు చీఫ్గా ఎందుకు పనికిరావంటే, నువ్వు అసలు కంప్లీట్గా నీకు నువ్వే రెట్టాగిచ్చుకున్నావు. సో మణికంఠన్ నువ్వు మగాడు కాదన్నావు, అది కూడా ఇస్తాడు ఆయన. అంటే అరే ఇంకా చెప్పరా, నాలో ఉన్న నెగిటివ్ చెప్పరా అని ఆమె స్టార్ట్ చేసినప్పుడు అసలు నువ్వు చీఫ్గా ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు సీత ఉన్నట్టు కూడా ఇల్లు ఉండదు. సో కంప్లీట్లీ నువ్వు చీఫ్గా పనికిరావు అన్న సెన్స్ వాడతాడు. సో అక్కడ అంటే ఈ 2 సీన్స్ని క్లబ్ చేసుకుంటే అక్కడ సీత చీఫ్గా, అక్కడ యష్మి చీఫ్గా పనికిరాదన్న పృథ్వీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మణికంఠ విషయంకి వచ్చేసరికి ఎలా కరెక్ట్ అయినాయి అంటే, ఆయనకి యష్మికి బెస్ట్ ఎవరు అన్నప్పుడు యష్మిలో ఉన్న నెగిటివ్స్ అన్ని బయటికి తీయగలిగాడు ఆయన. మణికంఠకి యష్మి అన్నప్పుడు యష్మిని పెట్టాడు. కొంచెం నాకు టువర్డ్స్ యష్మినే ఉన్నట్టు అనిపించింది నాకు. దాంట్లో మీకు ఎంతమందికి అనిపించినా
ఇక్కడ మణికంఠకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని పక్కన పెడితే నేనేమో ఆయన సపోర్ట్ చేయడం లేదు. ఆయన పెద్ద టార్చర్ మనిషి, నేను ముందే చెప్పా, ముందే ఉపోద్ఘాతం ఇచ్చేసి ఆయన భరించడం చాలా కష్టం, బట్ చివరిదాకా భరించాల్సిందే మనం. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఆగడు, ఆయన వెళ్ళిపోతాడు. ఓటింగ్ కూడా చూస్తుంటే మీరు నిఖిల్ అండ్ నబీల్కు ఉన్న ఓటింగ్ విష్ణుప్రియకు ఉన్న ఓటింగ్ ఈయనకంటే ఎక్కువ. ఇప్పుడు విష్ణుప్రియ ఈయనకంటే దిగింది, ఆయన స్టాండర్డ్ ఓటింగ్ మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో ప్రాబ్లం లేదు మనకి. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే పృథ్వీ పాయింట్ అక్కడ ఆర్గ్యూ చేయలేకపోయాడు మణికంఠతో. క్లియర్గా మణికంఠ ఎడ్జ్ కనిపిస్తుంది ప్రతి పాయింట్లో. లేదు నువ్వు బయాస్డ్ ఉన్నావు, నాకంటే ఏం ఎక్కువ, నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అది ఇదని చెప్పేటప్పుడు వేరే రకంగా చెప్పొచ్చు. ఇంకా పృథ్వీకి అక్కడ రాలేదు కానీ అరే నువ్వు హౌస్ వార్మ్ అని ఉండదు, నువ్వైతే నువ్వు చిన్న చిన్నయే తీసుకోలేవు, అసలు నీకు అసలు కష్టము ఈ చెప్పొచ్చు. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ పరంగా వచ్చేసరికి గ్యారంటీకి చాలా ఎక్కువ. అదే రోబోలో గ్రీన్ చిప్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఆ గేమ్ ఆడితే ఇతను అసలు ఎక్సలెంట్. నిజంగా మణికంఠ ఎమోషన్ అనే ఒక యాంగిల్ని పక్కన నూకి అతనుకున్న తెలివితేటలని ఫోకస్ని పెట్టి ఆడితే చాలా. కాకపోతే ఆయన దాన్ని నమ్ముతున్నాడు. బయట జనాలు నాకు కనెక్ట్ అవుతుంది నా ఏడుపులకే నా దీనికే అనేది ఆయన బేరీ చేసుకున్నాడు. కదా ఇంకెవరు ఆపలేము, భరించాల్సిందే ఆ ఏడుపులు పెడబొబ్బులు మనం సీజన్ అంతా. మనం ఏం చేస్తాం ఇంకా, ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన బుర్రంతా ఉపయోగించి నాకు ఇట్లా వస్తుందంటే ఫస్ట్ వీక్ భయంకరంగా ఏడ్చా, సెకండ్ వీక్ కొంచెం తగ్గించిన ఏడ్చా, థర్డ్ వీక్ మళ్ళీ ఏడుస్తున్నా, ఫోర్త్ వీక్ కెమెరాస్తో చెప్పా, ఫిఫ్త్ వీక్ మళ్ళీ కెమెరాస్తో చెప్తున్నా, ఇట్స్ వర్కింగ్ అవుట్ అని ఒక ఇది వేసుకున్నాడు ఆయన. నా గేమ్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను నమ్మితే ఆయన ఆట వేరేగా ఉంటుంది. ఆయన అదే ఆ చట్టంలో ఇరుక్కొని పోయాడు. సో అది ఇంకొక్కడ. సో ఇక్కడ గేమ్కి వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఆ టాస్క్ లేదో ఒకటి పెడతారు, ఏ టాస్క్లు, మార్నింగ్ మస్తీ టాస్క్లు. అక్కడ కూడా మణికంఠకే, అక్కడ మణికంఠకి ఫుల్ ఆన్ డ్యాన్సులు, అసలు మామూలు డ్యాన్సులు కాదు, మామూలు డైలాగులు కాదు, ఇవన్నీ చెప్పించారు. ఆ తర్వాత ఈ పప్పీ టాస్క్ పెట్టాడు. ఇంకొక చీఫ్ కంటెండర్ కావాలి కదా, దానికోసం పెట్టిన టాస్క్లో ఫస్ట్ ఛాన్స్ ఏమో పృథ్వీకి ఉంటుంది, సంచాలకంగా చేస్తాడు. ఎవరైతే అవుట్ అయితే వాళ్ళని, అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ గేమ్ని సంచాలకంగా ఉంటాడు. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు యష్మి వచ్చి మణికంఠ బొమ్మ పుట్టుకుంటుంది. యష్మి మణికంఠ మధ్య డిస్కషన్ అనమాట, ఎవరు కావాలి అని. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నింటిలో మణికంఠ ఎంత బాగా ఆర్గ్యూ చేసినా యష్మికి ఇస్తాడు. సో మణికంఠ అవుట్, నువ్వు బయాస్డ్ అన్నట్టు అంటాడు. అక్కడ మనకు కొంచెం కనిపిస్తుంది బయాస్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఎంతున్నా మళ్ళా ఒకటి అవుతున్నారు. సో నిఖిలేమో పృథ్వీ మీద కన్సర్న్ చూపిస్తున్నాడు, పృథ్వీ ఏమో యష్మి మీద కన్సర్న్ చూపిస్తుంది, యష్మి పృథ్వీని మాట్లాడినా మళ్ళీ ఇద్దరు హక్ చేసుకొని మనం ఒకటి అన్నట్టు అనుకుంటున్నారు అనే భావన కలుగుతుంది. సో అక్కడ ఇతను సమర్థించదామంటే ఇతను గట్టిగా పోరాడతాడు అని మణికంఠ ఇతను వేరే యాంగిల్ చూపిస్తున్నాడు కదా, ఇతను మరీ టార్చర్ యాంగిల్ కదా, ఇతను సమర్థించలేని పరిస్థితి. సో అలా యష్మి అవుట్ అయిపోయింది. మణికంఠ ఫస్ట్ రౌండ్ అవుట్ అయిపోయాడు. తర్వాత యష్మి వచ్చేసి నెక్స్ట్ సారీ ఫర్ ద కన్ఫ్యూజన్, ఫస్ట్ రౌండ్లో మనీకి యష్మికి పడ్డప్పుడు మనీ అవుట్ అయిపోతాడు. ఎందుకని, పృథ్వీ యష్మిని చూజ్ చేసుకుంటాడు కాబట్టి. ఇప్పుడు మనీ సంచాలక అవుతాడు. మనీ సంచాలక అయినప్పుడు మళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి యష్మి ప్రేరణ బొమ్మ పుట్టుకుంటుంది. యష్మి ప్రేరణ మధ్య కూడా నాకు కొంచెం గ్రూప్ గేమ్ కనిపించింది. మీరు చెప్పండి నాకు అనిపించింది నిజమో కాదు. ఇక్కడ కూడా చాలా పాయింట్స్ బాగున్నాయి మనీవి. ఇక్కడ చూడండి, బిగ్ బాస్కి మనీ లాంటి కంటెస్టెంట్స్ ఎందుకు అవసరం అంటే అక్కడ కాంటెంట్ క్రియేట్ చేస్తాడు మనీ. అంటే ఆ ఎమోషన్ యాంగిల్తో చిరాకు పెట్టినా ఇక్కడ ఏమంటాడంటే యష్మిని ప్రేరణని మీరు ఒకరికంటే ఒకరు ఎందుకు ఎక్కువ చెప్పమంటాడు. ఆబ్వియస్గా కంటెంట్ క్రియేట్ అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి కదా, ఒక ఫ్రెండ్స్ మధ్య. చూడండి అసలు అది బిగ్ బాస్ పెడతాడు అటువంటి ట్విస్టులు. ఇతనేంటి పృథ్వీ ఏం చేశాడు, మామూలుగా మాట్లాడండి మీ అన్నాడు, డెసిషన్ చెప్పేశాడు. ఏనట్టు కాదు, ఆర్గ్యూ చేసుకోండి అంటున్నాడు. ఆర్గ్యూ చేసుకోండి, ఎవరు ఎందుకు కరెక్ట్. వెంటనే ప్రేరణ క్యాచ్ చేసింది, వీడేదో మన మధ్య పెట్టేటట్టున్నాడని. అవన్నీ ఎందుకు, పిచ్చింగ్ చేసుకోమన్నాడు. ఆమె పాయింట్స్ ఆమె చెప్తుంది, నా పాయింట్స్ నేను చెప్తుంది, నువ్వు డిసైడ్ చేసుకో అంటది. దాంట్లో కూడా అక్కడ మీరు పాయింట్ చెప్పినా ఎవరు ఎక్కువ అనేది తెలియాలి కదా అన్నట్టు అంటాడు. అక్కడ కూడా ప్రేరణ, ఇప్పుడు నేను యష్మిని అంటాం ఎందుకు, యష్మి ప్రేరణ అని అంటాం ఎందుకు అన్న సెన్స్ అయితే నాకు కనపడింది. మీకు ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో. సో అక్కడ కూడా వాళ్ళ నుంచి అసలు వాళ్ళ యాక్చువల్ థాట్ ప్రాసెస్ ఏందని తీయడానికి ప్రయత్నించాడు. బిగ్ బాస్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. సో అక్కడ కూడా అటువంటి కంటెంట్ కావాలా. సో లాస్ట్లో వచ్చేసరికి యష్మి ఏమో తన పాయింట్స్ అని చెప్పిద్ది, ప్రేరణ తన పాయింట్స్ అని చెప్పిద్ది. ఓవరాల్గా యష్మి నీకంటే ప్రేరణ కొన్ని విషయాల్లో ఎక్కువ ఉంది. హౌస్ హార్మోనీ కానీ ఎవ్రీ టైం ఆ అమ్మాయి లాస్ట్ దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది ఆమెనే కావాలనుకున్నారు. సో ఎక్కువ డీల్ చేయగలదు టీంని, ఆ స్కిల్స్ ఉన్నాయి. కోపం వచ్చినా స్ప్లిట్ సెకండ్ యాంగర్ అని చెప్తుంది కదా, అవన్నీ చెప్తుంది. సో అక్కడ నీకు ప్రేరణను సమర్థిస్తాడు.
ఇక్కడ జెన్యున్గా ఒక మాట కూడా ఒప్పుకుంటాడు మనీ. ఏమంటా అంటే అసలు ఆమె పెట్టే ఆర్గ్యుమెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే, నన్ను నామినేట్ చేస్తే నాకు కోపం రాలేదు అంటే నువ్వు చేసిన తప్పే అని ఒప్పుకున్నావు కదా అంటే, ఎస్ ఒప్పుకున్నాను, అంత కన్విన్సింగ్గా చెప్పగలిగింది ప్రేరణ అంటాడు. సో మళ్ళీ ఈ యాంగిల్ ఉంది, తప్పు చేసి నీకు కొన్ని తప్పు అని ఒప్పుకుంటాడు. సో సరే ఒప్పుకున్నావు కదా అది ఇది అంటాడు. మళ్ళీ యష్మిలో ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా అంటే, నేను చీప్ అయితే లాస్ట్ టైం చేసి నీ మార్చుకోవాలనుకున్నాను అంటే, లాస్ట్ టైం చేసి నీ మార్చుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు తప్పులు చేసినట్టే కదా అంటాడు. అతని ఎవ్రీ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంటుంది, మీరు గమనించండి. ఆయన దెబ్బ అయిపోతుందల్లా ఏంటంటే ఈ బ్లడీ ఎమోషన్ వల్లే. ఊరికి ఏడవటం, పెడబొబ్బులు, ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎంతమందిని ఓదార్చాలి సార్ అతన్ని చూసే మనకే చిరాకు వస్తుంది. ఒక్కసారి 2 సార్లు ఓవర్ డ్రమటిక్, ఓవర్ ఎమోషన్ ఉంటే కష్టం. ఆ తర్వాత యష్మిని పంపించాక యష్మి అవుట్ అయింది కదా. తర్వాత ఏంది, యష్మి సంచాలక్ అనమాట. యష్మి సంచాలక్ అయినప్పుడు ఇక్కడ ఒక సీన్ జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ మళ్ళీ కంటెంట్ ఇస్తాడు ఆయన. బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ఇదే, మనీ వాళ్ళు దొరికేది. యష్మి చీఫ్ అయినప్పుడు ఆ బొమ్మలు ఉంటాయి కదా అక్కడ, ఆ బొమ్మలన్నింటినీ రీఅరేంజ్ చేస్తూ ఉంటాడు. నువ్వెందుకు రీఅరేంజ్ చేస్తున్నావు అని శ్వేత అడిగితే, ఇప్పుడు నువ్వు దిగిపోయావు, యష్మి సంచాలక్ కదా అంటే, ఇదే మాట ఇదే పృథ్వీ చేసినప్పుడు ఎందుకు అడగలేదు అని అడుగుతాడు. పృథ్వీ నార్మల్గా చేశాడు, నువ్వు కావాలని పెడుతున్నావు అన్నట్టు అన్నాడు. అంటే ఇంక తర్వాత యష్మి వచ్చి పెట్టేసుకుంటుంది. ఇక్కడ చూడండి, వాటిని అటు ఇటు జరపటము, వాటి మధ్య గొడవలు పెట్టడము, ఇదంతా బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ క్రియేషనే. అది చేస్తున్నాడు ఆయన. అక్కడ వచ్చి సీత వచ్చి, సీతను నాకు సపోర్ట్ చేయరా అంటే, లేదు నాకున్నారు ఆల్రెడీ, సెకండ్ రౌండ్లో నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే సీత. నాకు పెద్ద తప్పు ఎందుకు అనిపించలేదంటే సీత విషయంలో ఇక్కడ అసలు ఇతనికి ఎందుకు చేయాలి, ఇతను ఎవరితో బాగుంటున్నాడు, ఈ క్షణం బాగుందనుకునేవాడు నెక్స్ట్ డేనే ఎనిమి నాది గేమ్ అలే అన్నప్పుడు నీకోసం నువ్వెవరి కోసం నిలబడ్డావు? నువ్వు మాత్రం ఒక ఇండివిజువల్ గేమ్ ఆడాలా, ఒక ధీరోదాత్తుడివి, ఒక వీరుడివి. మిగిలిన వాళ్ళు మొత్తం నీకు సపోర్ట్ ఎందుకు చేస్తారు? మళ్ళీ అది పూర్తిగా చూపించి నాకు అటు సపోర్ట్ దొరకటం లేదు, ఇటు సపోర్ట్ దొరకటం లేదని ఏడవటం. ఎందుకు ఏడవటం? నువ్వేమో ఇండివిజువల్ గేమ్ ఆడొచ్చు, మిగిలిన వాళ్ళు మాత్రం నీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు విష్ణుప్రియని కాదని ఎలా ఇస్తా నీకు అనిపించింది నాకైతే. వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. సో ఇక్కడ ప్రేరణ, విష్ణు వాళ్ళు ఎట్లా, ప్రేరణ, యష్మి వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి నిన్ను ఎందుకు ఇస్తారు? నువ్వేమో ఆ యాంగిల్ చూపించలేదు కదా. ఇప్పుడు ఆదిత్య గారు ఉన్నారు, ఆ ఏజ్లో పరిగెత్తి మరి ఆయన వేరే బొమ్మ చేస్తున్నాడు. కానీ నీకు తెలివితేటలుంటే గేమ్ ఎలా ఆడాలి, దీన్నే ఇంకో రకంగా కూడా ఆడొచ్చు తెలివి పెట్టి ఆడితే. సో ఎంత ఫాస్ట్గా పోవాలన్నది ఒక ఎత్తు అయితే, నువ్వు ఫాస్ట్గా పోయి నీకు నచ్చని వాళ్ళ బొమ్మ పెట్టుకొని వాళ్ళందరూ పరిగెత్తున్నా నువ్వు నిదానంగా పరిగెత్తు, చివరికి వాళ్ళు ఉంటారు. అయితే మళ్ళీ వీళ్ళిద్దరిలో తీయాల్సి వస్తుంది. అప్పుడు మణికంఠ వాళ్ళు తీయాల్సి వస్తుంది. అప్పుడైనా మణికంఠను తీసేస్తారులే. ఈ లాజిక్ కూడా కరెక్ట్ కాదు ఆయన విషయంలో. ఈయన ఎట్లయినా తీసేస్తారులే. అరే అక్కడ తర్వాత యష్మి వచ్చి, యష్మి సంచాలక్ అయినప్పుడు ప్రేరణ, విష్ణు వస్తారు. అంటే ప్రేరణ వచ్చి లాస్ట్లో విష్ణు బొమ్మ పట్టుకుంది కాబట్టి ఇక్కడ విష్ణుని అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా విష్ణుతో పోల్చుకుంటే ప్రేరణ చాలా బెటర్ చీఫ్గా, అది మనం అందరూ సమర్థించాలి. కానీ కాకపోతే ఇక్కడ విష్ణుకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే మళ్ళీ డిఫెండ్ చేసుకోలేదు అంటారని డిఫెండ్ చేసుకుంది. నాకు 6th వీక్ అంటే ఇష్టము, 6 నా లక్కీ నెంబర్ కాబట్టి 6th వీక్లో చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. సో అంతటితో అయిపోద్ది. సో ప్రేరణ సేమ్ పాయింట్ చెప్తుంది, నేను చాలా వీక్స్ నుంచి కావాలనుకుంటున్నాను, నేను హౌస్ని మేనేజ్ చేయగలను, హార్మోనీ ఉంటుంది, అందరూ నాకు బాగా తెలుసు ఇవన్నీ. సో విష్ణు అవుట్ అయిపోద్ది. నెక్స్ట్ విష్ణు సంచాలక్ వచ్చినప్పుడు నైనికా, సీత. ఇక్కడ విష్ణు కిరాక్ అనిపించింది నాకు. నైనికా, సీతలో నైనికాతో పోల్చుకుంటే సీత క్లోజ్ విష్ణుకి. ఇలా ముగ్గురు గాసిప్ గర్ల్స్ అని ఉన్నా సీత క్లోజ్. కానీ నిన్నటి ఎపిసోడ్ చూశాక జనరల్ ఆడియన్ ఏదైతే ఫీల్ అయ్యారో, ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో నైనికా మీద కూడా కోపం వచ్చింది, కానీ సీత మీద 100 పాయింట్లు కోపం వస్తే నైనికా మీద 80 పాయింట్లు కోపం వచ్చింది. సో ఆ రకమైన నెగిటివిటీ మూట కట్టుకుంది సీత. సో అందుకని ఏం చెప్తుంది, నైనికా, సీతలు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పినా కానీ ఇద్దరు ఒకసారి చీప్ అయిన వాళ్ళే. బట్ సీత అని ఎందుకు చేస్తుంటే విష్ణు, నైనికాకి బ్యాలెన్స్ ఎక్కువ, నీకు బ్యాలెన్స్ తక్కువ, నువ్వు ఎమోషనల్ అయినప్పుడు డెసిషన్ మేకింగ్లో ఫ్లిప్ అవుతావు, అసలు ఎవరిని ఎప్పుడు పంపాలనేది కూడా నువ్వు చేత కావటం లేదు నీకు. సో ఖచ్చితంగానే ఆ మీద డిపెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా లైవ్లో వస్తుంది. సో నబీల్ చీఫ్ అయినట్టు లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఫస్ట్ పృథ్వీ అన్నారు కదా, నబీల్ చీఫ్ అయినట్టు లేటెస్ట్ అప్డేటు. ఎస్, అక్కడ ఎమోషనల్గా కంటిన్యూ, ఎమోషనల్గా నువ్వు డెసిషన్ మేకింగ్ తీసుకోలేవన్న పాయింట్ మీద సీతనేస్తుంది, సీత అవుట్.
సీత మనసులో పెట్టుకుంటుంది ఖచ్చితంగా. సీత ఏ టైప్ అంటే ఆమె ఈజీగా కారణం లేకుండానే విష్ణుప్రియని నామినేట్ చేయొచ్చు, కానీ విష్ణుప్రియ కూడా చేయడానికి లేదనమాట. సో విష్ణుప్రియ సూపర్ అనిపించింది అంతే ఏ డెసిషన్లో. ఆ తర్వాత ఇప్పుడు సీత అవుట్ కాబట్టి సీత వచ్చి సంచాలక అయింది. ఆ తర్వాత లాస్ట్లో ప్రేరణ వచ్చిన నైనిక బొమ్మే తెచ్చుకుంటుంది. బేసిక్ రూల్ ఏంది, అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బొమ్మ కాకుండా వేరే బొమ్మ పట్టుకొని రావాలి. నైనిక బొమ్మే తెచ్చినప్పుడు సో నువ్వు అవుట్ అని చెప్పి నైనికని అవుట్ చేస్తాయి. అంతవరకు చూపించాడు. రైట్, ఇది మ్యాటర్. ఇక మ్యాటర్కి వస్తే చాలా డిఫెండింగ్ స్కిల్స్ ఉన్న మణికంఠ మళ్ళీ అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎపిసోడ్లో కూడా చూపిస్తాడు. ఏడుస్తూ ఉంటే యష్మి వస్తుంది దగ్గరికి. యష్మి అనుకోని ఉంటుంది, ఓ అమ్మ ఈడు మళ్ళీ ఏడుస్తున్నాడు, వీడికి ఫుటేజ్ ఎక్కడ పోద్దు, ఈడు నన్ను ఎక్కడ వెళ్ళని చేస్తాడని ఆ బాధ, వీడి విషయంలో పొలోమని నేనే ఉంటున్నాను అన్నట్టు. సో కాదురా అని అంటే, అది కాదు యష్మి, అసలు ఏం జరిగిందంటే నన్ను వాళ్ళు వద్దనుకుంటున్నారు, వీళ్ళు వద్దనుకుంటున్నారు, నన్ను ఎలా చేయాలి అంటాడు. అన్న 10 నిమిషాలకల్లా మళ్ళీ పోయి కెమెరా ముందు వేరే ప్రతాపం చూపిస్తాడు. అది బిగ్ బాస్, చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్, వీళ్ళందరూ అది బిగ్ బాస్, ఇది బిగ్ బాస్ అంటాడు. ఆ తర్వాత సీత అంటే నాకు చాలా ఇష్టం రా, అటువంటి సీత ఆ మాట సరిగ్గా తట్టుకోలేకపోయాడు రా అంటాడు. వెంటనే సీత వస్తుంది. ఇంకా సీత వచ్చి మళ్ళా పాపం ఇక్కడ చూసారా ఆయన ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోవడంలా, అది అలవాటుగా మారింది. సీత పేరెత్తింది కాబట్టి సీత వచ్చింది. సో లేకపోతే ఎవరు రాలా, ఆయన ఏడుపు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏం మరి ఒకసారి ఏడిస్తే ఏదైనా ఉంటుంది, రెండోసారి ఏడిస్తే ఏదైనా ఉంటుంది, మూడోసారి ఏడిస్తే ఏదైనా ఉంటుంది, పెద్దాకులు ఏడిస్తే ఓ వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారులే మనకెందుకులే అన్నట్టు అయిపోద్ది. ఆయన పరిస్థితి అలా అయింది ఇప్పుడు. సో టూ మచ్ ఇరిటేటింగ్ క్యాండిడేట్. కాకపోతే బ్రెయిన్ పరంగా, ఆర్గ్యుమెంట్స్ పరంగా, లాజికల్ థింకింగ్ పరంగా, గేమ్ పరంగా, ఎవరిని ఎలా మాట్లాడాలి పరంగా అట్లా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ యష్మి కూడా నాకు ఒక పాయింట్లో నచ్చలేదు. ఏంటంటే యష్మి ఓడిపోయాక, అది తీసేశాక ఫస్ట్ మణికంఠ అవుట్ అవుతాడు కదా, పృథ్వీ వచ్చి మణికంఠని తీసేస్తే మణికంఠ వచ్చి యష్మిని తీసేస్తారు కదా. వాళ్ళిద్దరి పక్కన ఉంటే యష్మి ఒక మాట అంటుంది లైవ్లో, వద్దు బిగ్ బాస్, అసలు అది పక్కన మా ఇద్దరు ఫోటోలు పక్కన ఎందుకు పెడుతున్నావు బిగ్ బాస్, నాకు నచ్చడం లేదు అంటది. అది ఏంది నాకు అర్థం కాల, అంత డిస్క్రిమినేషన్ ఎందుకు అనిపించింది నాకైతే. సో ఇది మ్యాటర్. మొత్తానికి ఇతను రోజుకి బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నా, అది మన మెడకు చుట్టుకుంటుంది. మనకి తప్పదు, ఇంకా మనకి ఏ రకంగా తప్పదంటే ఇంకా అక్కడ గొడవలు పెట్టాలన్నా ఏం చేయాలని ఇతనే. కాబట్టి బిగ్ బాస్ ఏం చేయాలంటే ఆడియన్స్ మరీ భరించలేకపోతున్నారు కాబట్టి ఆ ఎమోషన్ కంటెంట్ని తగ్గించైనా సరే ఇతనితో గేమ్ ఆడియాలా, లేకపోతే బయటకంటే ఇంకా ఓట్లు తగ్గితే నేను బయటికి వెళ్ళేది. బయటికి వాళ్ళు ఎలా పంపిస్తారు, కానీ మనం ఏదో రివ్యూ పరంగా కోపం వచ్చి అలా అంటాం, కానీ ఈయన పంపించాలన్నా సీతాన్ని పంపించాలన్నా ఎవరిని పంపాలన్నా ఓట్ల పరంగానే. సో అది మణికంఠ విషయంలో ఉన్నది. బట్ పృథ్వీ విషయంలో నాకు యష్మితో ఆర్గ్యుమెంట్స్లో నచ్చినా కానీ సేమ్ అంటే యష్మికి అన్ని నెగిటివ్ అబ్జెక్టివ్స్ ఆపాదించిన పృథ్వీ తన దగ్గరికి వచ్చేసరికి, వేరే మణికంఠ యష్మి విషయంలో నువ్వు ఆల్రెడీ ఒకసారి చీప్ అయ్యావు, ఆల్రెడీ చీప్గా ఉన్న నీ బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ చెప్పినప్పుడు పృథ్వీ మణికంఠ విషయంలో ఎలా మళ్ళీ యష్మిని చేశాడు అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. అక్కడ కొంచెం బయాస్డ్ ఉన్నాడు అన్నట్టు అర్థమైపోద్ది. అది పృథ్వీ గేమ్ అంతే. పృథ్వీ జెన్యున్గా చెప్తాడు, ఆయన ఏంటి నా క్లాన్ నా మనిషి అనుకుంటే నేను వెళ్తాను అంటాడు అంతే. నాకు కత్తిస్తే కత్తి, పువ్వు ఇస్తే పువ్వు టైప్ ఆయన. సో ఎన్నైనా వాళ్ళు కొంచెం నాకు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆయన ఇస్తాడు అంతే. సో ఆ టైపు గేమ్ అయింది. ఇంకా దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా, వీళ్ళు బయాస్గా ఉన్నారు, వీళ్ళంతా గ్రూప్గా ఆడుతున్నారంటే ఒక లెక్క. ఇప్పుడు మణికంఠ నచ్చని వాళ్ళకి యష్మికి ఇవ్వటం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. బట్ లాజికల్గా థింక్ చేస్తే అక్కడ యష్మి తప్పు అయిపోయిన మ్యాటర్లో అక్కడ యష్మి ఆర్గ్యుమెంట్స్ తప్పు అన్న పృథ్వీ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ అంటాం కొంచెం అది యాంబిగ్విటీ వస్తుంది, అక్కడ వస్తుంది తేడా. సో ఆ విషయంలో కొంచెం పృథ్వీ వాదన డౌన్ అయిపోద్ది నాకు తెలిసి. దట్స్ ఆల్. ఇతను రోజుకి స్వామి, ఇతను కంటెంట్ మాత్రం చిరాకు వచ్చేస్తుంది. స్పెషల్ మెన్షన్ ఏంటంటే దీంట్లో ఆదిత్య గారు ఏమన్నా పరిగెత్తాడా స్వామి, అసలు చూస్తే మీరు ఏదో ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటున్నాడు ఆయన బాల్ తేవటంలో, ఫాస్ట్గా పరిగెత్తున్నాడు, కిరాక్ అనిపించాడు అంతే. నెక్స్ట్ విష్ణు చాలా మంచిగా అనిపించింది ఈ ఎపిసోడ్లో భాగంగా. దట్స్ ఇట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.